హాయ్ వెల్కమ్ టు విందు వినోదం. సో ఎప్పుడు మీకు కొత్త కొత్త రెసిపీస్ అప్డేట్ చేస్తూ ఉంటాము. అది ఇంట్లో ఎంత ఈజీగా చేసుకోవచ్చో కూడా చూపిస్తూ ఉంటాము. రెస్టారెంట్ స్టైల్ కానివ్వండి, ఓల్డ్ స్టైల్ కుకింగ్ కానివ్వండి. సో అన్నీ పరిచయం చేసే విందు వినోదం ఈ రోజు కూడా మీకు కొత్త కొత్త రెసిపీస్ పరిచయం చేయడానికి మీ ముందుకు వచ్చేసింది. సో మరి లేట్ చేయకుండా షెఫ్ శ్రీకాంత్కి హలో చెప్పేసి విందు వినోదం స్టార్ట్ చేసేద్దాం. హలో షెఫ్ శ్రీకాంత్. హలో సంజన గారు. సో ఎప్పుడు కొత్త రెసిపీస్ పరిచయం చేస్తూ ఉంటాం, ఈజీగా కుకింగ్ అనేది చూపిస్తూ ఉంటాము, సింప్లిఫై చేసేస్తాం వర్క్ని. సో ఈ రోజు ఏ రెసిపీస్ పరిచయం చేయబోతున్నాం? ఈరోజు నేను ఒక ఓల్డ్ ముస్లిం జనరల్గా చేసుకుంటుంటారంటే ఒక చాలా ఓల్డ్ ఐటమ్ అండి. ఇప్పుడు చేసుకుంటూ ఉన్నారు, ఇప్పుడు చేస్తున్నారు చాలామంది. పాత రోజుల్లో చాలామంది చేసుకునేవారు ముస్లిమ్స్. జనరల్గా సడన్గా ఇంటికి ఎవరైనా చుట్టాలు బంధువులు వచ్చారంటే వాళ్ళకి జనరల్గా మధ్యాహ్నం టైంలో వస్తే భోజనం పెట్టచ్చు, రాత్రి టైంలో వస్తే భోజనం పెట్టచ్చు. బట్ 4 o'clockకి అలా వస్తే స్నాక్స్ ఇస్తూనే ఉంటారు. బట్ కొద్దిగా స్వీట్ చేయాలనుకున్నప్పుడు ఇంట్లో ఏమి లేనప్పుడు రైస్ అనేది ఎలాగో మన దగ్గర ఉంటుంది. సో రైస్తో స్వీట్ ఎలా చేసుకోవచ్చు అదొక ఐటెం చూపెట్టబోతున్నాను. అండ్ దాంతోపాటు రెస్టారెంట్ స్టైల్ కడాయి పనీర్ కూడా చేసి చూపెట్టబోతున్నాను. సో చూస్తున్నారు కదండి, ఒక స్వీట్ డిష్ అండ్ రెస్టారెంట్ స్టైల్ కడాయి పనీర్ చూపించబోతున్నారు షెఫ్ శ్రీకాంత్. మరి లేట్ చేయకుండా అసలు ఫస్ట్ ఏ డిష్ అడిగేద్దాము అండ్ దానికి కావాలి ఇంగ్రీడియంట్స్ కూడా చూసేద్దాం. సో షెఫ్ శ్రీకాంత్ ఫస్ట్ ఏ డిష్ పరిచయం చేయబోతున్నారు? ఫస్ట్ నేను స్వీట్ చేయబోతున్నాను, మిట్టా కానా అంటారు దీన్ని. సో అది చేసుకుందాం. అది పాన్లా సౌండ్ చేస్తుంది, మిట్టా పాన్ లాగా. అవునండి, అలానే అనుకోవచ్చు. మంచి చాలా స్వీట్గా ఉంటుంది ఐటమ్. అండ్ మన ఇంట్లో ఉండే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. జనరల్గా రైస్ మన దగ్గర ఉంటుంది, షుగర్ మన దగ్గర ఉంటుంది, మిల్క్ మన దగ్గర ఉంటుంది, ఇలాచీ ఎలాగో ఉంటుంది. సో ఈ 4 ఇంగ్రీడియంట్స్తో మనం చాలా ఈజీగా మిట్టా కానా చేసుకోవచ్చు. మిట్టా ఖానా. సో మిట్టా కానా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. చాలా సింపుల్ బేసిక్ ఇంగ్రీడియంట్స్ అని చెప్తున్నారు. సో మీరు మిట్టా కానా చేసుకోవాలంటే ఏమేమి పదార్థాలు అవసరం పడతాయో ఒకసారి చూసేయండి. పాలు, ఉడికించిన అన్నం, కొబ్బరి ముక్కలు, చక్కెర, ఇలాచీ, కోవా. సో మిట్టా కానా అంటే తీపిగా అంటే తినాలని అనిపిస్తుందా అని తెలుగులో అనుకోవచ్చు. సింపుల్ అండ్ ఈజీ ఇంగ్రీడియంట్స్ రైస్, కోకోనట్, షుగర్, కోవా ఇవన్నీ ఇంట్లో ఉంటాయి, మిల్క్. సో వీటన్నిటిని ఎలా వేసుకోవాలి, ఏ టైంలో వేసుకోవాలి, స్టెప్ 1 స్టెప్ 2 అన్నీ చూసేద్దాం. షెఫ్ శ్రీకాంత్ స్టార్ట్ చేద్దాం. మనం ఆల్రెడీ మిల్క్ బాయిలింగ్ పెట్టుకున్నామండి. ఆల్మోస్ట్ హీట్ అయిపోయింది మిల్క్. సో ఇందులో మనం దీనికి 1 కప్ మిల్క్ తీసుకున్నాం, మనం 1 కప్ రైస్ తీసుకున్నాం, 1 కప్ షుగర్ తీసుకున్నాం. 3 ఈక్వల్ క్వాంటిటీస్తో తీసుకోవచ్చు. తీపి ఎక్కువ అయిపోదా? మరి తీపి కరెక్ట్గా సరిపోతుంది, ఎందుకంటే మనకి మిల్క్ 1 కప్ వాడాము అండ్ రైస్ మనకి తీపి ఉండదు, కొద్దిగా చప్పగా ఉంటుంది. సో మనకి మిల్క్ షుగర్తో పాటు రైస్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది. దాంతోపాటు ఒకవేళ మీరు కోయా వాడుతున్న కోయాకి కోవాకి తేడా ఉందండి. ఒకవేళ కోవా అనుకున్నట్టయితే అది తీయగా ఉంటుంది, తెలుగు అది ప్రైస్ కూడా ఎక్కువగా ఉంటుంది. బట్ కోయా అనేది ఏంటంటే మనం పాలని చిక్కపరచడానికి వాడుతూ ఉంటాం, కోయా అంటాం. అందులో తీపి అనేది ఉంటుంది. మనకి జనరల్గా పచ్చి కోవా అని చెప్పి దొరుకుతుంటుంది, దాన్ని కోయా అంటారు. మనం కోవా యూజ్ చేసినట్టయితే మాత్రం కొద్దిగా షుగర్ తగ్గించుకోండి, ఎందుకంటే ఆల్రెడీ అందులో షుగర్ ఉంటుంది. లేదా మీరు కోయా వాడినట్టయితే షుగర్ మీరు నేను చెప్పిన క్వాంటిటీ వేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోండి. మీరు వన్స్ ఒకసారి చేశారంటే నెక్స్ట్ టైం మీకే అలవాటు అయిపోతుంది. సో మనం స్టార్ట్ చేసుకో. మన మిల్క్ ఆల్రెడీ బాయిలింగ్ వచ్చేసింది. ఓకే. అండ్ రైస్ జనరల్గా రైస్ ఎలాగో మన ఇంట్లో ఉంటుంది, లెఫ్ట్ ఓవర్ రైస్ కానీ వీడన్నం కానీ ఏదైనా ఉంటుంది. మనం ఇందులోకి 1 కప్ రైస్ మనం యాడ్ చేసేస్తున్నాం. లేదు డైరెక్ట్గా వేసుకోవచ్చు, మనం డైరెక్ట్గా వేసుకుంటే కొద్దిగా టైం పడుతుంది, కుక్ అవ్వడానికి టైం పడుతుంది అనుకున్న వాళ్ళైతే కొద్దిగా చేత్తో అలా మ్యాష్ చేసి కూడా వేసుకోవచ్చు. లేదు ఇంకా టైం తక్కువ కన్స్యూమ్ అవ్వాలి అనుకుంటే మనకి మిక్సీలో ఒక జస్ట్ పల్స్ మీద ఒక 1-2 టైమ్స్ అలా పల్స్ మీద అనేసి యాడ్ చేసుకోవచ్చు. సో మనం ఇందులో రైస్ యాడ్ చేసామండి. దీన్ని ఒక 10 to 15 minutes మనం వదిలేయచ్చు, ఎందుకంటే మిల్క్ ఆల్రెడీ బాయిల్ అయిపోయి ఉన్నాయి. ఒకవేళ లేదు మిల్క్ బాయిల్ అయ్యి లేవు అంటే జస్ట్ పెట్టేసి మిల్క్ బాయిల్ వచ్చాకనే రైస్ వేయండి. ముందు వేసినట్టయితే కొద్దిగా రైస్ కొద్దిగా వాసన అనేది వేరేలాగా వస్తుంది. సో కొద్దిగా మిల్క్ బాయిల్ అయ్యాక రైస్ యాడ్ చేయండి. రైస్ని ఒక 10 to 15 minutes ఇదే మిల్క్లో కుక్ చేయండి. ఇది కుక్ అయ్యేటప్పుడే మీరు కొద్దిగా ఒక 2 నుంచి 3 ఇలాచీ వేసుకోవచ్చు. లేదు కావాలనుకుంటే మీ దగ్గర ఎసెన్స్ ఏమైనా ఉంటే వెనీలా ఎసెన్స్ కానీ పైనాపిల్ ఎసెన్స్ కానీ మీరు ఇష్టపడే ఎసెన్స్ అది కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ జనరల్గా వెనీలా ఎసెన్స్ అనేది జనరల్గా ఈ రోజుల్లో అందరిలో ఉంటుందండి, అది మీరు యాడ్ చేసుకోవచ్చు. మనకు ఒక 10 to 15 minutes తర్వాత రైస్ మొత్తం మెత్తగా అయిపోతుంది, మనకి బాయిల్ అయిపోతుంది, బాగా సాఫ్ట్ అయిపోతుంది, పాలనన్నీ పీల్ చేసుకొని కుక్ అయిపోతుంది. ఇంకా మీరు కావాలి అనుకుంటే అలా కాదు అనుకుంటే కొద్దిగా మీరు
వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో, బట్ నేనేమి యాడ్ చేయట్లేదు. కొద్దిగా రైస్ ఎలా ఉన్నా ప్రాబ్లం లేదండి, ఎందుకంటే మనకి స్వీట్ మనకి తీయగానైన పాలు ఏదైతే ఉందో అది మొత్తం పీల్చేసుకుంటుంది కాబట్టి తీయగానే ఉంటుంది మనకి. సో మనకి ఇది కుక్ అయ్యేటప్పుడు మనం దీంట్లో ఏం చేస్తున్నామంటే కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసుకున్నామండి. మనం దీన్ని యాడ్ చేసాం, మరీ సన్నగా కాదండి, కొంచెం పెద్దగా మనం తింటుంటే కొద్దిగా పంటికి తేలేటట్టు వేసుకోవచ్చు. ఒకవేళ చివర్లో వేసుకునేటట్టు అయితే కానీ మీరు కొద్దిగా నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకోండి. బట్ నేను ఇప్పుడు మిల్క్తో పాటు యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు యాడ్ చేస్తే ఏమవుతుందంటే కొద్దిగా కొబ్బరిలో ఉన్న ఫ్లేవర్ అనేది పాలల్లోకి వస్తుంది అండ్ కొబ్బరి కూడా కొద్దిగా కుక్ అవుతుంది, సాఫ్ట్ అవుతుంది అండ్ మనకి మిల్క్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను అండ్ కోకోనట్ యాడ్ చేసి దీంతో పాటు మనం ఇలాచీ కూడా యాడ్ చేసేద్దాం. మనం కావాలంటే ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చండి. ఒక ఇలాచీ పౌడర్ లేనట్టయితే మనం డైరెక్ట్గా ఇలాచీ తీసేసుకొని మనం గింజలు వేసుకోవచ్చు. ఇలాచీ గింజలు వేసుకున్నట్టయితే మాత్రం మీరు బాయిల్ చేసే ముందు అంటే చక్కెర వేయకముందు ఒక 5 minutesలో మనం ఆఫ్ చేస్తున్నాం అంటే ముందే వేస్తే దాని ఫ్లేవర్ అనేది అబ్జర్వ్ అవుతుంది. బట్ ఒకవేళ పౌడర్ వేస్తున్నారంటే మీరు చివర్లో వేసినా పర్లేదు, బట్ కాయలతో పాటు వేస్తున్నారంటే మాత్రం కొద్దిగా ముందే వేసుకోండి. సో అది కొద్దిగా కుక్ అయ్యి అందులో ఉన్న ఫ్లేవర్ అనేది మనకి వస్తుంది. ఎక్కువ వేసుకోకండి ఇలాచి, కొద్దిగా ఒక 2 సరిపోతుంది. ఇక్కడ 3 cups మన టోటల్ 3 cups క్వాంటిటీ. 1 cup మిల్క్ తీసుకున్నాం, 1 cup షుగర్ తీసుకున్నాం అండ్ 1 cup రైస్ తీసుకున్నాం. దానికి ఒక 2 ఇలాచి సరిపోతుంది. ఎక్కువ ఇష్టపడే వాళ్ళు తినే వాళ్ళైతే మీరు ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో చూస్తే మిల్క్ లెవెల్ కొంచెం తగ్గింది, అన్నం అండ్ కోకోనట్ కొంచెం అబ్జార్బ్ చేసామన్నమాట పాలని. అబ్జర్వ్ చేసి మనకి పైన మీగడ అనేది వస్తూ ఉంటుంది. మనకేం మీగడ వస్తూ ఉంటే మనం కలుపుతూ ఉండాలి, లేకపోతే ఏమవుతుందంటే పైన మీగడ వచ్చేసి మనకి కింద ఏమవుతుందో మనకి ప్రాసెస్ తెలియదు. సో మనం కలుపుతూనే ఉండాలి, దగ్గర పడుతుంది అండ్ కలుపుతుంటే అంతా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. బర్న్ అవే ఛాన్సెస్ ఉంటాయి. లేదు మీకు ఈజీగా టైం లేదు తొందరగా కుక్ అయిపోవాలంటే ఇదే మిక్చర్ని ఒక 2 whistles మీరు కుక్కర్లో వేసేసుకోవచ్చు. మీకు అన్నం ఇంకా సాఫ్ట్ అయిపోతుంది అండ్ కోకోనట్ కుక్ అయిపోతుంది అండ్ మిల్క్ కూడా టోటల్ అబ్జర్వ్ అయిపోతాయి. బట్ కొద్దిగా టేస్ట్ అనేది కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుందండి. మనం ఇలా టైం తీసుకొని చేసిన దానికి ఫాస్ట్ కుకింగ్ కొద్దిగా తేడా ఉంటుంది, పెద్దగా తేడా ఉండదు. బట్ అది కూడా మీరు ప్రాసెస్ కరెక్ట్గా ఫాలో అయినట్టయితే అది కూడా మీకు చాలా బాగా వస్తుంది. పల్చగా పాయసంలా కావాలంటే మిల్క్ కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి, 2 cups యాడ్ చేసుకోండి. లేదా ఇక్కడ నేను కొద్దిగా చిక్కగా చేస్తున్నాను, అంటే కొద్దిగా స్వీట్లా కప్స్లో వేసి ఇచ్చే విధంగా, అంటే స్పూన్తో తినే విధంగా నేను చేస్తున్నాను. సో నేను కొద్దిగా 1 cup మాత్రమే యాడ్ చేశాను అండ్ కొద్దిగా కోవా యాడ్ చేస్తున్నాను. చివరికి కొద్దిగా చిక్కబడుతుంది, దగ్గర పడిపోతుంది అండ్ కొంచెం థిక్ అవుతుంది, కూడా థిక్ అయిపోతుంది. సో మనకు ఆల్మోస్ట్ మొత్తం మిల్క్ అబ్జర్వ్ చేసేసుకుంది అండ్ రైస్ కూడా కొద్దిగా సాఫ్ట్ అయింది. ఇంకా కొద్దిగా సాఫ్ట్ అవ్వాలనుకుంటే మాత్రం కొద్దిగా ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇంకొంచెం కుక్ చేయండి. బట్ నాకైతే కొద్దిగా అలా అన్నం తగులుతుంటే మంచిగా అనిపిస్తుంది, సో నేను అలానే ఉంచుతున్నాను. ఇందులో మనం ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకుందాము. షుగర్ చెప్పాను 1 cup యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను కోవా వాడుతున్నాను, అంటే స్వీట్ వాడుతున్నాను. సో నేను షుగర్ కొద్దిగా తక్కువనే యాడ్ చేస్తున్నాను. సో కోవా క్వాంటిటీ బట్టి షుగర్ వేసుకొని బ్యాలెన్స్ చేసుకోండి. షుగర్ వేసిన వెంటనే షుగర్ మెల్ట్ అయిపోతుంది, కొద్దిగా పాకం అనేది ఏర్పడుతుంది మనకి, ఇంకొద్దిగా చిక్కగా అవుతూ ఉంటుంది ప్రాసెస్ అనేది. సో మనకు కొద్దిగా క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది ఇప్పుడు షుగర్ వేసాక మనం ఒక 5 minutes దీన్ని లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. షుగర్ అంతా మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అయిపోయి మనకి మొత్తం క్యారమలైజ్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే షుగర్ క్యారమలైజ్ అవ్వడం అంటే ఏంటంటే అండి, ఇది టోటల్గా మెల్ట్ అయిపోయి ఒక బ్రౌన్ కలర్లోకి మారుతూ ఉంటుంది షుగర్, దాన్ని క్యారమలైజేషన్ అంటాము. ఆ ప్రాసెస్లో ఏం చేస్తుందంటే అది క్యారమలైజ్ అవుతూ దాని పక్కన ఏ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో దాన్ని కూడా క్యారమలైజ్ చేస్తూ వెళ్తుంది. సో దాంతోపాటు ఇప్పుడు కొబ్బరి ఉంది అండ్ రైస్ ఉంది, వాటిని కూడా క్యారమలైజ్ చేస్తూ వెళ్ళిపోతుంది. సో మనకి ఇది కొద్దిగా కలర్ కూడా చేంజ్ అవుతుంది మనకి కుక్ అయ్యాక అండ్ కొద్దిగా చిక్కబడుతుంది చక్కెర వేసాం కాబట్టి. ఇది ఎంత లో ఫ్లేమ్ మీద ఎంత ఎక్కువసేపు కుక్ చేసుకుని అంత టేస్ట్ వస్తుందండి. ఎందుకంటే రైస్ అనేది ఎంత మెల్లగా పాలని, ఆ తీపిని, ఆ కొబ్బరిలో ఉన్న తీపిని ఎంత మెల్లగా అబ్జర్వ్ చేసుకుంటుందో అంత మంచి టేస్ట్ ఉంటుందండి. అంటే ఫాస్ట్గా కూడా బాగుంటుంది, బట్ మెల్లగా కుక్ చేస్తే చాలా బాగుంటుంది. బాగా దగ్గర పడిపోయింది, చక్కెర వేసిన తర్వాత కలర్ అనేది కొంచెం మారింది, క్యారమలైజ్ అవుతుంది అండ్ కొద్దిగా పాకం చక్కెర వేసినట్టు కొద్దిగా పాకం వస్తుంది అండి, కొద్దిగా చిక్కబడి మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఇందులో కోవా మీకు
బాగా చిక్కగా కావాలంటే కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదు కొద్దిగా పర్లేదు. నేను ఆల్రెడీ ఏం చేశానంటే కొద్దిగా షుగర్ మంచి కుక్ అవనిచ్చాను, క్యారమలైజ్ అయింది అండ్ మంచిగా చిక్కబడింది. సో కోవా ఎక్కువ అవసరం లేదు, బట్ మనం స్వీట్ అన్నాం కదా, కొద్దిగా ఆ స్వీట్ టెక్స్చర్ కోసం మనం కొద్దిగా కోవా యాడ్ చేస్తున్నాం, డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. మనం కోవా వేసిన వెంటనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం, ఎందుకంటే కోవా కొద్దిగా సెట్ అవ్వడానికి చాలా కొద్దిగా యాడ్ చేసుకుని, ఎక్కువ అవసరం లేదు. మనం ఎక్కువ యాడ్ చేసుకుంటే మళ్ళీ కుకింగ్కి మళ్ళీ ఎక్కువ టైం పడుతుంది. సో సడన్గా గెస్ట్లు వస్తే చూపిస్తున్నారు ఈ మిఠా ఖానా కాబట్టి, సో మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకండి. అగైన్ మనం లిక్విడ్ ప్రాసెస్లో ఇవ్వాల్సి వస్తుంది, కొంచెం గట్టిగా ఇద్దాం అనుకున్నాం కాబట్టి స్వీట్. సో చూస్తున్నారు చాలా సింపుల్. మరుగుతున్న పాలల్లో అన్నం వేసాము, తర్వాత కొబ్బరికాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఫ్రెష్ కోకోనట్ వేసాము, ఇలాచీ వేసాము అనమాట, ఆర్ ఎసెన్స్ వేయచ్చు, తర్వాత పంచదార వేసాము. ఇవన్నీ ఒక 10-15 నిమిషాల పాటు బాగా కుక్ అయ్యాయి, కొంచెం రంగు మారింది. ఆ తర్వాత ఏం వేసాము, కోవా వేసాము, ఏదైతే మనకి రెడీగా ఉందో అవైలబుల్ ఉంటుంది స్వీట్ షాప్స్లో, అది వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసాం. చూస్తున్నారు కదా మనకి సరిపోయింది ఈ క్వాంటిటీ, ఈజీగా తినేయచ్చు అనమాట, మరీ గట్టిగా మరీ అంటే లిక్విడ్గా కాకుండా. ఎంత అయితే చిక్కగా కావాలనుకుంటారో దానికన్నా కొద్దిగా పల్సగా 2.5 కప్స్ ఉన్నప్పుడే ఆఫ్ చేయండి. ఎందుకంటే ఇది మనకి షుగర్ యాడ్ చేసాము, కోవా యాడ్ చేసాము అండ్ మిల్క్ చెక్కబడిపోయింది అండ్ రైస్ కూడా మెత్తగా ఉడికింది. సో ఏమవుతుందంటే అది మనం తర్వాత మనకి చిక్కగా అయిపోతుంది, ఇంకా గట్టి పడిపోతుంటుంది. సో మనకు చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ, జస్ట్ మనకి పెరుగన్నం కర్డ్ రైస్ కన్సిస్టెన్సీలో ఉంది ఇది. మనం ఇప్పుడు ఆఫ్ చేసేసుకోవచ్చు దీన్ని. సో స్టవ్ ఆఫ్ చేసేసాము. సో సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాము. సో కావాలైతే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు, ఆర్ ఇలానే ఇచ్చేయచ్చు. సడన్గా మనకి ఎవరైనా వస్తే ఆబ్వియస్గా కంగారు ఎక్కువ ఉంటుంది, తొందరగా ఏది రెడీ అవుతే వచ్చేస్తాం కాబట్టి. సో ఇలా మిఠా ఖానా రెడీ అయిపోయింది. మీరు కావాలనుకుంటే ఇది కుక్ అయ్యేటప్పుడు కొద్దిగా జీడిపప్పు పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే డ్రై ఫ్రూట్స్ కొద్దిగా బాయిల్ చేసి ఆ పేస్ట్ని యాడ్ చేసుకోవచ్చు. రిచ్నెస్ ఎంత కావాలనుకుంటే మీరు అలా యాడ్ చేసుకోవచ్చు. అండ్ మనకి మిఠా ఖానా రెడీ అయిపోయిందండి. సంజన గారు కూడా రెడీగా ఉన్నారు టేస్ట్ చేయడానికి, స్వీట్ అని చెప్పి. సో సంజన గారికి టేస్టింగ్ ఇచ్చేద్దామండి. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. డెఫినెట్గా చూస్తున్నారు కదా మిఠా ఖానా రెడీ అయిపోయింది. టేస్టీ స్వీట్ డిష్, చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వస్తువులతో సడన్గా గెస్ట్ వస్తే చేసుకోవచ్చు. సో నేను టేస్ట్ చేసి చెప్తాను మిఠా ఖానా ఎంత టేస్టీగా ఎంత మిఠాగా ఉందో. యాక్చువల్గా షెఫ్ కాజు పేస్ట్ అవసరం లేదు, చాలా రుచిగా ఉంది. అవునండి, అంటే చాలా టేస్టీగా ఉంది. కోవా వేసాం, పంచదార వేసి దగ్గరికి వచ్చేసి అంటే రైస్ అన్నట్టుగా వెంటనే తెలియట్లేదు, ఎక్కడన్నా రైస్ మనకి తాకితే కానీ చాలా చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. చూస్తున్నారు కదా ఫస్ట్ డిష్ మిఠా ఖానా చాలా టేస్టీగా ఉందండి. చాలా రిచ్నెస్ వచ్చేసింది కోవా అనేది వేసాం కాబట్టి. అండ్ మనం కాజు డ్రై ఫ్రూట్స్ వేయకుండా ఎంత సింపుల్గా చేసుకున్నాం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో. సో మీరు ఈ మిఠా ఖానా ఖచ్చితంగా ట్రై చేయండి. సో మరి నెక్స్ట్ విందులోకి ఎంటర్ అయ్యే ముందు లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ విందు వినోదం. వెల్కమ్ బ్యాక్ టు విందు వినోదం. సో మిఠా ఖానా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. సో మరి నెక్స్ట్ డిష్ కడాయి పన్నీర్ అని షెఫ్ ఇందాకే చెప్పారు. రెస్టారెంట్లో మీకు కడాయి పన్నీర్ ఏదైతే తిండి ఎంజాయ్ చేస్తారో సో అదే కడాయి పన్నీర్ సేమ్ టేస్ట్ ఇంట్లో ఎలా ఈజీగా కుక్ చేసుకుని ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చో షెఫ్ శ్రీకాంత్ ఈరోజు చూపిస్తారు. సో సింపుల్గా ఎలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్ కడాయి పన్నీర్ ఇంట్లో వేసుకోవచ్చు, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. కడాయి పన్నీర్కి కావాల్సిన పదార్థాలు: పన్నీర్, ఉల్లిపాయలు, టమాటాలు, క్యాప్సికమ్, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాలు, ధనియాలు, ఎండుమిర్చి, గరం మసాలా, ఉప్పు, కారం, నూనె. సో కడాయి పన్నీర్కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసారు కదా. సో మరి లేట్ చేయకుండా అసలు దాన్ని ఎలా కుక్ చేసుకోవాలో కూడా చూసేద్దాం. సో షెఫ్ శ్రీకాంత్ స్టార్ట్ చేద్దాం. మనం దీనికి కడాయి పన్నీర్కి ముందుగా మనం కడాయి మసాలా చేయబోతున్నాం. అంటే కడాయి మసాలా పౌడర్ ఏదైతే ఉందో అది చేయబోతున్నాం. రెస్టారెంట్స్లో మేము ఇది చాలా చేసి పెట్టుకుంటామండి. వీక్లీ వన్స్ 10 డేస్కి ఒకసారి చాలా ఒక 10 kgs 20 kgs అలా చేసి పెట్టుకుంటూ ఉంటామండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకుంటూ ఉంటాం. సో ఆ మసాలా మీరు కూడా ఇప్పుడు నేర్చుకోండి, మీరు కూడా చేసి పెట్టేసుకోండి. మీరు ఇదే కడాయి పన్నీర్
మసాలా పౌడర్ ఏదైతుందో దాంతో మీరు కడాయి చికెన్ చేసుకోవచ్చు, కడాయి మటన్ చేసుకోవచ్చు, కడాయి పన్నీర్ చేస్తున్నారు. మీరు ఏ విధంగానైనా ప్రాసెస్తో మీరు చేసుకోవచ్చు. కడాయి వెజిటేబుల్ కానీ ఏదైనా మీరు సేమ్ రెసిపీతో మీరు సబ్స్టిట్యూట్ చేసుకోవద్దు. కొద్దిగా యాడ్ చేయడం కానీ మైనస్ చేయడం కానీ ఉంటాయి, అవి తర్వాత చెప్తాను. బట్ ఇప్పుడైతే మనం బేసిక్ కడాయి మసాలా ఏదైతే చేసుకుందాం. సో ఈ మసాలా అనేది మోస్ట్ ఆఫ్ ద లైక్ కడాయి పనీర్ అంటున్నాము, సో కడాయి చికెన్ ఉంటుంది. సో సేమ్ మసాలా ఉంటుందా సార్? సేమ్ మసాలా, బట్ కడాయి చికెన్ అనేసరికి కొద్దిగా యాడ్ అవుతుంది. నెక్స్ట్ సెక్షన్లో మీకు కడాయి చికెన్ కూడా చూపిస్తాను. సో అప్పుడు దానికి సంబంధించిన మసాలా కూడా చూపిస్తాను. బట్ ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది బేసిక్ మనకి కడాయి మసాలా. మనకి నాన్ వెజ్ కొంచెం కొద్దిగా యాడ్ అవుతూ ఉంటుంది దీనికి. బట్ ఇది వేసినా కొద్దిగా మనకి టేస్ట్ అనేది ఉంటుంది, బట్ డిఫరెన్స్ కొద్దిగా ఉంటుంది. సో మనం దీనికోసం కొద్దిగా ధనియాలు మనం లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ధనియాలు, ఎండుమిర్చి అండ్ కొద్దిగా మిరియాలు. మనకి అన్నీ స్పూన్ తీసుకున్నామండి. ఇది మనకి ఒక పావు కిలో కూరకి అంటే ఒక 200 గ్రామ్స్ పనీర్, ఒక 150 గ్రామ్స్ వెజిటేబుల్స్ అండ్ 350 గ్రామ్స్ కర్రీకి ఇది సరిపోతుంది. మనకి అంటే కరెక్ట్ స్పైసీ అనేది సరిపోతుంది, ఎందుకంటే ఎండుమిర్చి, మిరియాలు, ధనియాలు వేసాం, 3 కొద్దిగా ఘాటు ఉంటాయి, మనకి కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఎక్కువ క్వాంటిటీస్లో కావాలని కూడా కొద్దిగా ఎక్కువ కూడా తయారు చేసి పెట్టుకోవచ్చు. సో మనం ఇదికి ఒక లో ఫ్లేమ్ మీద ఒక 10 to 15 మినిట్స్ మనం ఇది రోస్ట్ చేసుకోవాలి. అండ్ కావాలంటే కొద్దిగా కరివేపాకు కూడా ఇప్పుడు వేసి యాడ్ చేసుకొని మీరు ఫ్రై చేయొచ్చు, బట్ అయిపోయినా పర్లేదు. మనకి మసాలా ఇది నిలువ కూడా ఉంటుందా? ఇది నిలువ ఉంటుంది. అండ్ మనం కొద్దిగా ఫ్రై చేయడం వల్ల కొద్దిగా పొడి కూడా స్మూత్ వస్తుంది. ఎందుకంటే ధనియాల్లో కొద్దిగా తడి అనేది ఉంటుంది, ఏమైనా ఎండిమిరపకాయలు కూడా కొద్దిగా తడి ఉంటుంది, డైరెక్ట్గా గ్రైండ్ చేసే పొడి కావు. సో కొద్దిగా ఫ్రై చేసుకున్నట్టయితే మనకి కొద్దిగా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అండ్ ఫ్రై చేయడం వల్ల మసాలా టేస్ట్ అనేది పెరుగుతుంది. సో మనం ఒక 10 మినిట్స్ ఫ్రై చేసామండి లో ఫ్లేమ్ మీద. మీరు చూడొచ్చు, నాకైతే వాసన వస్తుందండి, బట్ మీకు చూడొచ్చు వేయించిన వాసన వస్తుంది. అండ్ కలర్ కూడా కొద్దిగా మనకి ఎండుమిరపకాయ కొద్దిగా మాడినట్టు కొద్దిగా నలుపు వస్తుంది, చాలా కాదండి, కొద్దిగా నలుపు వస్తుంది కదా, అక్కడక్కడ బ్లాక్ అయిపోయినట్టు ఉంటుంది. సో మనం దీన్ని ఆఫ్ చేసుకొని మనం పౌడర్ చేసేసుకుందాం. సో మనం ధనియాలు, మిరియాలు, ఎండుమిరపకాయలు వేయించేసాము. దాని మంచి అరోమా కూడా వచ్చింది. ఎండుమిరపకాయలు కొంచెం బ్లాకిష్ కూడా అయ్యాయి. వాటిని గ్రైండ్ చేసుకొని పొడి చేసేసుకున్నాం. మనం మెత్తగా చేసుకోలేదు, కొద్దిగా బరకగానే చేసుకున్నాము. మెత్తగా చేసుకున్నట్టు ఏమవుతుందంటే కొద్దిగా ఫ్లేవర్స్ అనేవి కొద్దిగా ఎక్కువ బయటకు వెళ్ళిపోతాయి. కొంచెం బరకగా చేసుకున్నప్పుడు ఏమవుతుంది, మనం కర్రీలో వేసినప్పుడు ఆ ఫ్లేవర్స్, ఆ పీసెస్లోంచి మనకు ఫ్లేవర్స్ అందులోకి దిగుతాయి. ప్లస్ మనం తినేటప్పుడు పంటి కింద కొద్దిగా చిన్నగా తగులుతూ ఉంటుంది. సో మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. సో మనకి పౌడర్ మసాలా రెడీ చేసుకున్నాం. కర్రీ స్టార్ట్ చేద్దాం. దీనికి మనం ప్యాడ్ వేడెక్కిపోయింది, కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాం. సో మనకి ఆయిల్ వేడైపోయిందండి. ఇందులో మనం ఆనియన్ మనకి క్యూబ్స్గా కట్ చేసుకున్నాం. అంటే ఒక చిన్న ఆనియన్ని 4 ముక్కలుగా చేసి దాన్ని మామూలుగా ఇట్లా విడగొట్టేసుకోవచ్చు అండి, పూల్లాగా. మనం ఆనియన్ యాడ్ చేస్తున్నాం. మనకి ఆనియన్ కొద్దిగా సాఫ్ట్ అయితే సరిపోతుందండి, మనకి కంప్లీట్గా కుక్ అవ్వనవసరం లేదు, జస్ట్ లైట్గా కలర్ సరిపోతుంది. మన ఆనియన్తో పాటే క్యాప్సికమ్ కూడా యాడ్ చేస్తున్నామండి. క్యాప్సికమ్ కూడా సేమ్ క్యూబ్స్గా కట్ చేసుకున్నాము. సో ఇలా క్యూబ్స్లో కట్ చేసుకుంటే లుక్ కూడా బాగుంటుంది, మనకి పీసెస్ తెలుస్తుంది అన్నమాట. అండ్ దీంతో పాటే మనం టమాటా కూడా మనం క్యూబ్స్గా కట్ చేసుకున్నాము, అది కూడా మనం యాడ్ చేసుకున్నాము. గింజలు లేకుండా టమాటా ముక్కలు అది కూడా యాడ్ చేసేస్తున్నారు, లేకపోతే బెంగళూరు టమాటాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి వెజిటేబుల్స్ అన్నీ కొద్దిగా సాఫ్ట్ అయితే సరిపోతుంది, ఎందుకంటే మీరు బయట వెళ్ళినప్పుడు చూస్తుంటారు, కడాయి పన్నీర్ ఆర్డర్ చేసినప్పుడు మీకు కొద్దిగా వెజిటేబుల్స్ కంప్లీట్గా కుక్ అవ్వు, కొద్దిగా సాఫ్ట్ అయి ఉంటాయి మాత్రం. ఒక 1 to 2 మినిట్స్ సరిపోతుందండి. కొద్దిగా మనకి క్యాప్సికమ్ కలర్ చేంజ్ అవుతుంది, టమాటో కొద్దిగా సాఫ్ట్ అవుతుంది, అండ్ ఆనియన్ ఆల్మోస్ట్ ట్రాన్స్పరెంట్ అయిపోతాయి, బట్ బ్రౌన్ అవ్వకూడదు. సో ఆనియన్ కోసం మనం కలుపుతూ ఉండాలి. ఆల్రెడీ మనకి ఆనియన్ అనేది ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చింది. ఇప్పుడు ఓన్లీ క్యాప్సికమ్ అండ్ టొమాటో కూడా ఆల్మోస్ట్ కొంచెం
సాఫ్ట్ అవ్వడం మొదలు పెట్టేసింది. సో మనకి ఆనియన్ కూడా సాఫ్ట్ అయిపోయింది. క్యాప్సికమ్ కూడా చూస్తున్నారు కదా కుక్ అయింది. మనం ఇందులో కొద్దిగా టమాటా ప్యూరీ యాడ్ చేస్తున్నామండి. ఇది మనం హోమ్ మేడ్ చేసిన టమాటా ప్యూరీ అండి. జస్ట్ టమాటా ప్యూరీకి టమాటోస్ని కొద్దిగా వేడి నీళ్ళు వేసి తీయండి. సో దాని పొట్టు అనేది ఈజీగా వచ్చేసి దాన్ని కోసేసి అందులో ఉన్న గింజలు అనేది తీసేసి మనం గ్రైండ్ చేసుకున్నాము, అందులో యాడ్ చేసుకుంటున్నాం. లేదంటే మీరు డైరెక్ట్గా టమాటోస్ని కూడా పేస్ట్ చేసేసుకోవచ్చు. సో డైరెక్ట్గా టమాటోస్ పేస్ట్ చేసుకోవచ్చు, కానీ అక్కడక్కడ పొట్టు వస్తుంది అనుకున్నప్పుడు టమాటోస్ని జస్ట్ హాట్ వాటర్లో వేసి తీసేస్తే టొమాటో గుజ్జు అనేది క్లియర్ ఉంటుంది. సో మనకి ఏగానే మనకు కొద్దిగా గ్రేవీ అనేది వచ్చేసింది. సో ఇందులో మనం మిగతా మసాలాలు ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసుకున్నాము. దీంట్లో మనం కొద్దిగా పసుపు అండి, చాలా కొద్దిగా వేసుకోండి పసుపు. కారం కొద్దిగా చూసేసుకోండి అండి, ఎందుకంటే మనం మసాలాలో ఎండుమిర్చి పట్టాము అండ్ మిరియాలు పట్టాము, ధనియాలు పట్టాము, 3 కొద్దిగా ఘాటే ఉంటాయి. సో స్పైసీనెస్ ఉంటుంది. కారం కొద్దిగా చూసి వేసుకోండి. అండ్ కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకోండి, ఉప్పు తగినంత యాడ్ చేసుకోండి. ఒకవేళ మీరు ప్యూరీ బయట నుంచి తెచ్చిన ప్యూరీ యాడ్ చేసుకున్నట్లయితే ఉప్పు కొద్దిగా తక్కువ యాడ్ చేసుకోండి, అందులో సాల్ట్ ఉంటుంది. సో మనం కారం వేసినందుకు కలర్ కూడా న్యాచురల్గా రెడ్ తెస్తుంది. మనకు కొద్దిగా ఆయిల్ కూడా సపరేట్ అయిపోతుంది, ప్యూరీ కుక్ అయిపోయింది. సో మనం ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తున్నాం అండి. అల్లం పేస్ట్ కొద్దిగా పచ్చి వాసన ఉంటేనే బాగుంటుంది దీనికి. సో అల్లం పేస్ట్ ఇప్పుడు వేస్తున్నాను. లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన నచ్చదు అనుకున్న వాళ్ళు కొద్దిగా అల్లంని సన్నగా జూలియన్స్ లాగా కానీ తురిమి కానీ వేసుకోండి, చాలా బాగుంటుంది. లేకపోతే ఆయిల్లో వేసుకోవచ్చు కదా షెఫ్, ఆయిల్లో వేసుకోవచ్చు. అప్పుడు కానీ రెస్టారెంట్లో ఇలా కుక్ చేస్తారు కాబట్టి మీరు ఇలా ఆర్డర్లో చేసుకుంటే అల్లం ఇప్పుడు వేసుకుంటే టేస్ట్ కూడా అదే కరెక్ట్ వస్తుంది. చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా, చాలా టేస్టీగా ఉంది. చాలా కలర్ఫుల్, ఆబ్వియస్గా అద్భుతంగా ఉంటుంది ఇంకా టేస్ట్ అయితే. మనకి అన్నీ మంచిగా సాఫ్ట్ అయిపోయాయి, కొద్దిగా కుక్ అయిపోయాయి. ఇందులో మనం పన్నీర్ యాడ్ చేసుకుంటాం. పన్నీర్ మీ ఆప్షనల్ అండి, ఎలానే కట్ చేసుకోవచ్చు. సైజ్ మీరు క్యూబ్స్గా కట్ చేసుకోవచ్చు, డైమండ్ షేప్లో కట్ చేసుకోవచ్చు, స్క్వేర్గా కట్ చేసుకోవచ్చు, స్ట్రిప్స్లా కట్ చేసుకోవచ్చు, ఎలానే కట్ చేసుకోవచ్చు. మనం పన్నీర్ దీంట్లో యాడ్ చేసుకుందాం. మనం పన్నీర్ యాడ్ చేసినామంటే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మసాలా ఏదైతే ఉందో మనకి మంచిగా కోట్ అవుతుంది, పన్నీర్కి పట్టేస్తుంది. చూడండి సార్. సో కావాలైతే పన్నీర్ని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు. బట్ జనరల్గా కడాయి పన్నీర్ అనేసరికి వాళ్ళు ఎప్పుడు ఫ్రై చేసి వేయరండి, డైరెక్ట్గా యాడ్ చేస్తూనే ఉంటాం మేము, ఎందుకంటే మంచి టేస్ట్ అనేది ఉంటుంది. జనరల్గా మనం బటర్ పన్నీర్ కానీ అలాంటి ఐటమ్స్ చేసినప్పుడు కొద్దిగా ఫ్రై అయితే బాగుంటుంది. బట్ ఇందులో మనం పన్నీర్ని ఎక్కువసేపు కుక్ చేయము కాబట్టి మనం కొద్దిగా లైట్గానే ఫ్రై చేయకపోయినా పర్లేదు, ఎందుకంటే ఇందులో 2 minutes జస్ట్ కుక్ చేస్తాము. అండ్ పన్నీర్ ఎక్కువ టైం పట్టదు. అండ్ మళ్ళీ మనం కొద్దిగా టమాటో ప్యూరీ మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాము కొద్దిగా గ్రేవీ కోసం. కలర్ఫుల్గా ఉంది అండ్ యమీ అనిపిస్తుంది చూస్తుంటేనే. పన్నీర్ కూడా యాడ్ చేసి వాటర్ యాడ్ చేసాము, గ్రేవీ వచ్చేసింది. ఒకవేళ గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి అండ్ కొద్దిగా ప్యూరీ కూడా ఎక్కువ యాడ్ చేసుకోండి. లేదు కొద్దిగా డ్రైగానే రోటీస్కి తింటాం అనుకున్నప్పుడైతే కొద్దిగా ఇలా సరిపోతుంది. చూస్తే మనకు మొత్తం ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. అవును, గ్రేవీ నుంచి మనకి అన్ని టోటల్ సాఫ్ట్ అయిపోయి పన్నీర్ కూడా కొంచెం మంచిగా కోట్ అయిపోయింది. చివరిగా మన మసాలా ఏదో చేసి పెట్టుకున్నాము, ఓకే, అది మనం యాడ్ చేసుకున్నాము. కడాయి మసాలా మంచి ఘాటు అనేది వస్తుంది. దీన్ని జనరల్గా గరం మసాలా అవసరం లేదండి, కావాలన్నా కొద్దిగా చిట్కడ వేసుకోండి, ఎక్కువ కాదు, కొద్దిగా వేసుకోండి గరం మసాలా సరిపోతుంది. ఆల్రెడీ మన కడాయి మసాలా సరిపోద్ది అనమాట, ఘాటుకి అటన్నిటికీ అరోమాకు కూడా. సో అదే సరిపోద్ది. సో మనం కడాయి మసాలా వేసా ఒక జస్ట్ 2 minutes కుక్ చేస్తే సరిపోతుంది. సో
చాలా సింపుల్గా చూస్తున్నారు కదా, రెడీ అయిపోయింది. ఆయిల్ వేసాము, తర్వాత ఆనియన్, క్యాప్సికమ్, టొమాటోస్ని ఫ్రై చేసాము, కొంచెం టొమాటో ప్యూరీ వేసాము, అల్లం పేస్ట్ వేసాము, కొద్దిగా వాటర్ యాడ్ చేసి పనీర్లు అన్నీ వేసేసాము. మళ్ళీ స్పెషల్ మసాలా, కడాయి మసాలా ఏదైతే ధనియాలు, మిరియాలు, ఎండుమిరపకాయలు ఆ పొడి కూడా వేసాము. సో మనకి మసాలా వేసాక ఒక 2 minutes కుక్ చేసాము. ఇది అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. రెడీ అయిపోయింది కడాయి మసాలా. సర్వింగ్ బౌల్ ఎందుకు షెఫ్, నేను ఇలానే టేస్ట్ చేస్తాను, ఆగండి. చుట్టానికి ఇంత కలర్ఫుల్గా ఉంది. సో నేను వెయిట్ చేయలేకపోతున్నాను. సో కడాయి పన్నీర్ రెడీ అయిపోయిందండి. సో బౌల్లోకి ఏం తీసుకుంటాను చెప్పండి. ఫస్ట్ నాకు టేస్ట్ చేయాలనిపిస్తుంది, ఇలానే టేస్ట్ చేసేస్తాను. కొంచెం హాట్గా ఉంది. సూపర్, వేడివేడిగా అదిరిపోయిందండి. రోటీ ఆర్ బటర్ నాన్, కుల్చా ఉంటే చాలు, అలా తినేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. చూస్తున్నారు కదా సింపుల్గా ఎంత ఈజీగా షెఫ్ శ్రీకాంత్ చూపించారు. కడాయి పన్నీర్ అదిరిపోయింది. థ్యాంక్స్ అలాట్ షెఫ్ శ్రీకాంత్, సూపర్గా ఉన్నాయి 2 dishes. చూసారు కదండి వాళ్ళ విందు వినోదంలో మిఠా ఖానా, స్వీట్ రైస్, మీఠా స్వీట్, అద్భుతంగా ఉంది ఆ రైస్. అండ్ కడాయి పన్నీర్ ఎంత ఈజీగా రెస్టారెంట్లో చేసే కడాయి పన్నీర్ ఇంట్లో చేసుకోవచ్చు. సో మరి లేట్ చేయకుండా ఈ 2 dishes మీరు కుక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే మాకు కాల్ చేయండి. మా నెంబర్ 8333990266. ఇది వాళ్ళ విందు వినోదం. రేపు విందు వినోదంలో మళ్ళీ కొత్త రెసిపీస్తో మేము ముందు ఉంటాం. అందువరకు బాయ్.